ఇందిర ఎవరు? కమాన్ చెప్పు, ఎవరు ఇందిర? నా కూతురు. ఏమిటి అలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావు? కొంప తీసి మాటేమైనా పడిపోయిందా? నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి ఆడదానికి సంఘంలో గౌరవం ఇస్తుంది, మర్యాద తెచ్చిపెడుతుంది. కానీ ఆడది నెల తప్పడానికి 10 నెలలు మోసి బిడ్డని కనడానికి పెళ్లి చేసుకోనక్కర్లేదని నీలాంటి వాళ్ళు రుజువు చేస్తూనే ఉన్నారుగా. ఆ రోజు ప్రేమ పేరుతో నువ్వు చేసిన మోసానికి ఫలితం మనిద్దరం కలిసి చేసిన పాపం, నువ్వు నాకు పెట్టిన శాపం. ఇందిర నా కూతురా? కాదు, నా కూతురు. దానికి తల్లి మాత్రమే ఉంది, తండ్రి లేడు. ఇందిర నన్ను ఇంత నమ్మించి మోసం చేసిందా? అరుణ పోయిన బాధలో ఉన్నందున ఆ ఇందరిని నా కూతురు అనుకున్నాను. ద్రోహి ఇంత పనిచేస్తుందా? దాన్ని నమ్మి పోరాఫటాన్ని రాసిచ్చాను. ఇవాళ అన్నీ తన ఇష్టం వచ్చినట్టు మార్చేసి నన్ను ఏమీ లేని వాడిని చేస్తుందా? వినుంటే నెల నెల నీ ఇంటికి 20,000 రూపాయలు వచ్చేవి. నువ్వు నా మాట వినలేదు. మీ అమ్మ కాటికి వెళ్ళింది, నువ్వు కాలు నడుపుని వెళుతున్నావు, నేను ఇలా కారులో వెళుతున్నాను. నువ్విప్పుడు కారులో వెళ్తున్నా నీ ఇంట్లోకి కాలి నడుపునే వెళ్ళాలి. ఎంత డబ్బు సంపాదించినా చివరికి కాటికే వెళ్ళాలి. గుర్తు పెట్టుకో ఏడుకొండలు. గుర్తు పెట్టుకోవాల్సిందే నేను కాదు, నువ్వే. ఇద్దరం ఒకే రోడ్డు మీద వెళ్తున్నాం, కానీ ఎంత తేడా ఉందో చూడు. నడమంత్రపు సిరి నడు మీద పుండు లాంటిది. నువ్వు గతం మర్చిపోయావు. గతం మర్చిపోయిన ఏ మనిషి అయినా మళ్ళీ అలాంటి గతాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఏమిటా నవ్వు? పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు. నువ్వు నన్ను మోసం చేశావు, ఇందిర నిన్ను మోసం చేసింది. క్రిమినల్ కి పుట్టిన కూతురికి క్రిమినల్ ఆలోచనలు ఉండడం సహజమే కదా. నోరు మూసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. పిల్లలకు తల్లిదండ్రుల్లోని మంచి గుణం వస్తుందో లేదో గాని చెడు గుణం మాత్రం తప్పకుండా వస్తుంది. ఏమంటావు? నువ్వు చేసిన మోసానికి నేను బతకను, చచ్చిపోతానని భ్రమపడ్డావు కదూ. నువ్వెందుకు చస్తావు? నీలాంటి వాళ్ళు చచ్చినా చావరు. ఆస్తులు కాజేయడమే కాదు, నా ఇల్లు కూడా నీ పేరట అనాథ శరణాలయంగా మార్పించుకున్నావుగా. అవును, నీలాంటి వాళ్ళ దయ వల్ల దేశంలో అనాథల జాబితా పెరిగిపోతోంది. నీ వల్ల మోసపోయాక ధర్మతేజ్ గారు నన్ను అనాథాశ్రమంలో ఉంచారు. ఇందిర కూడా అనాథాశ్రమంలోనే పెరిగింది. నీలాంటి వాళ్ళని మేము అడ్డుకోలేం. కనీసం అనాథలనైనా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆ అనాథాశ్రమం పెట్టింది ఇందిర. అందుకు నా ఇల్లే దొరికిందా? చేసుకున్న వారికి చేసుకున్నంత కదా. చూడు, నువ్వు ఆ ఇందిరికి ఏం చెప్తావో నాకు తెలియదు. 24 గంటల్లో నా ఆస్తి పాస్తులు తిరిగి నా చేతికి రావాలి. ఆస్తి రాదు, పాస్తి కావాలంటే వస్తుంది. ఈ వెటకారం వేళాకోళం నా దగ్గర వద్దు. కోపం వస్తే మనిషిని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు. కోపం రాకపోతే మాత్రం నువ్వు మనిషిని ఎవరన్నారు? నీకు ఆస్తి కావాలని నన్ను అడుగుంటే నా ఆస్తి అంతా నీ మొఖాన్ని కొట్టేవాడిని. ద్రోహి, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? కావాలి, నాకు కావాలి, కావాలి. పిల్ల కాకివి, నేను కొట్టే ఉండేల తప్పు సంగతి నీకు సరిగ్గా తెలియదు. పిల్లని కాను, కాకిని కాను. నిన్ను ఏ కాకిని చేయడానికి వచ్చినా మరపిరంగిడి. నా గురించి ఇంకా అర్థం కాలేదా? బాడీ గార్డ్సా? నించున్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదలేవు. అసలు నువ్వు ఇక్కడికి రావడమే తప్పు. నేను లేకుండా చూసి మా అమ్మని బెదిరిస్తున్నావా? నీ నీడ కూడా మా అమ్మ ఒంటి మీద పడకూడదు, జాగ్రత్త. నిన్ను నమ్మొద్దని ఆ రోజు సుగుణ ఎంతగానో చెప్పింది. నిన్ను నమ్మొద్దని మా అమ్మ కూడా నాకు చెప్పింది. అయినా నమ్మితేనే కదా మోసం చేయగలవు. ఇదేగా నీ స్టైలు, అదే ఫాలో అయ్యాను. నిన్ను నమ్మినందుకు నాకింత నమ్మక ద్రోహం చేస్తావా? తడిగుడ్డతో నా గొంతుకొస్తావా? ఆస్తుపాస్తులనేటివి న్యాయంగా సంపాదించాలి, ఇలా అక్రమంగా కాదు. న్యాయం గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నీదేవి న్యాయమైన సంపాదన కాదు. ఎన్నో బతుకులకు ఇన్ని మెతుకులు కూడా లేకుండా చేసిన మనిషివి నువ్వు. బాగా చెప్పావిందు.
100 గొడ్లు తిన్న రాబందు ఒక్క తుఫాన్ దెబ్బకి నేల కూలుతుంది. వదలనే, నీ తల్లి కూతుర్లిద్దరిని నేను ఊరికే వదలను. ఓకే, అలాగే ఆ పని మీదే ఉండు. దుర్మార్గురాలా. కారు కూడా నా పేరున మారిపోయింది. ఇక కారు కూతుల కుయ్యకుండా వెళ్ళిపో. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నీలాంటి గుంట నక్కలు ఎన్ని ప్లాన్లు వేసినా ఈ సింహం జూలు కూడా పీకలేరే. ఎందుకు వెళ్ళిపోతా? చెప్తాను. రెండు మూల పూలు. తీసుకో మంజు. ఇప్పుడు నేను పువ్వులు అడిగానా? కొన్ని ఆడవాళ్ళు అడగరు, మగవాళ్ళే అర్థం చేసుకుని వాళ్ళ మనసు తెలుసుకుని మసలుకోవాలి. ఆడవాళ్ళను బాగానే అర్థం చేసుకున్నా. సుభాష్, గుళ్ళోకి వెళదాన్రా. సుభాష్, ఇంతకు ముందు ఒకసారి ఇలాగే పువ్వులు కొనిచ్చి నాతో పరాచికాలాడావు. ఆ పువ్వుల్ని ఇలాగే దేవుడి దగ్గర పెట్టి నిన్ను మనిషిగా మార్చమని దేవుణ్ణి ప్రార్థించాను. నా మొర ఆలకించి దేవుడు నిన్ను మార్చాడు. అందుకే నువ్విచ్చిన పువ్వులు దేవుడి ముందు పెట్టాను. నేను మారానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు తగ్గట్టుగా నువ్వు మారాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఈ దేవుడు ఏం చేస్తాడో. వెళదామా? మొగుడేమో ఊరెళ్ళాడు. కావలసిన వాడితో కులుకుతూ ఎలా పుడుకొచ్చిందో చూసావా? ఇంటికన్నా గుడే పదిలం కదా. మొగుడు ఊరెడితే మాత్రం మగతోడు అక్కర్లేదా ఏమిటి? నీది మరీ సోద్యం. ఆ మొగుడిని ఎంత మాయ చేస్తే మాత్రం సిగ్గు బిడియం వదిలేసి నడివీధిలో చట్టాపట్టాలేసుకొని తిరగడమేనా? ఆ, ఈ సిగ్గు బిడియాలన్నీ మనలాంటోళ్ళకే. చదువుకున్న వాళ్ళకి ఇలాంటి చాటుమాడి సరసాలు ఉండవు, అంతా డైరెక్టే. ఏమిటి వాగుతున్నారు? కలిసి గుర్తుకొచ్చినంత మాత్రాన కలవలేటేనా? కథలేమిటి కళ్ళ ముందు కనిపిస్తుంటాను. ఇంకొక మాట మాట్లాడమంటే. సుభాష్, వాడతా ఏమిటి? రా వెళదాం. మంజు, అదేముంటుందో విన్నావు కదా, మన ఇద్దరి సంబంధం అలాంటిదా? చెప్పు. ఏమయ్యోయ్, మాటలు తిన్నగారని అది ఇది అన్నావంటే పడ్డానికి మేము అలాంటి వాళ్ళం కాదు. పిచ్చి పిచ్చిగా వాగవంటే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. సుభాష్, వాడితో సమానంగా ఈ గొడవ ఏమిటి? రా వెళదాం. అది కాదు మంజు. సుభాష్, అలాంటి వాడితో మాట్లాడితే మన పరువే పోతుంది. రా. పౌరం గురించి మాట్లాడితే గుప్పాకి వ్రత. కూర్చోండి.
నటిస్తున్నావు బాబు? నటించటమా? నా తల కొట్టేశారు. ఇదిగో మీరు అడిగిన డబ్బు తీసుకోండి. అవసరమైతే మళ్ళీ పిలుస్తాను, తప్పకుండా రావాలి. అదేంటి బాబు అలా అడుగుతారు? నటించడం మా వృత్తి. నటింపు చేయటం నా ప్రవృత్తి. నా ఆస్తి తన పేరట మార్చమని ఇందిర అడిగితే మీరెలా చేస్తారు? నన్నేం చేయమంటారో చెప్పండి. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పలేరా? మిమ్మల్ని నమ్మి పవర్ ఆఫ్ అటార్నీ బాధ్యత మీకు అప్పగిస్తే మీరే ఎలా చేస్తారా? చూడండి, మీరు చట్టం తెలిసిన వారు, ఇలా మాట్లాడడం ఏమీ బాగా. ఎందుకు బాగుంటుంది? మీరు ఇందిరా ఒకటే నా ఆస్తి దోచుకుంటారు అనుకోలేదు. సార్, మీరు నన్ను ఇలా అనుమానించడం పద్ధతిగా లేదు. మీరు పవర్ ఆఫ్ అటార్నీ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు మీతో పర్సనల్ గా మాట్లాడాలి, ఇందిరను బయటకు వెళ్ళమన్నాను. అప్పుడు మీరు ఇందిర నా కూతురు లాంటిదేమిటి, కూతురే అన్నారు. నేను ఎంతగానో చెప్పాను, మీరు వినలేదు. పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారు. ఇప్పుడు నన్ను తిడితే ఏం లాభం? అందుకని ఇందిర చేస్తున్న అన్యాయంలో భాగం పంచుకుంటారా? చట్ట ప్రకారం ఇందిర చేస్తున్నది న్యాయమైతే నేను ఈ పని చేయడము న్యాయమే. పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం అంటే తమ ఆస్తిని వాళ్ల పేరుకు మార్చడంతో సమానం. ఆ అవకాశాన్ని ఇందిర ఉపయోగించుకుంది. అవును, అసలు మీరెందుకు ఆమెకు సహకరించారు? మీరు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. నేను చేయకపోతే మరొక లాయర్ ద్వారా ఇందిర ఆ పని చేయించుకుంటుంది. మీరందరూ నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. చెప్తాను మీ పని. చేసుకున్నంత వారికి చేసుకున్నంత మాకేవా. డాడీ డాడీ, నాకు పడవ చేసివా? పడవా? అవును డాడీ, ఇదిగో పేపరు. కాగితం పడవా? అవును డాడీ, ఆ పడవతో ఆడుకుంటాను. వర్షం రాలేదు కదమ్మా, ఎక్కడ ఆడుకుంటావు? మన బాత్ టబ్లో. అలాగా. ఇదిగో పడవ. ఎలా ఉంది? చాలా బాగుంది డాడీ. మరి నీకు రెక్కల పడవ చేయటం వచ్చా? నాకు రాదు దీప్తి. రాజోతి, హై, రేకొచ్చింది. రేఖ, నాకు డాడీ పడవ చేసి ఇచ్చాడు తెలుసా? బాగుంది. రా దీప్తి, రా. కూర్చో జ్యోతి. హౌ ఆర్ యు సార్? ఫైన్. ఏంటి ఇలా వచ్చు? దీప్తిని చూడాలని రేఖ ఒకటే గొడవ చేస్తుంది, అందుకే తీసుకొచ్చాను. పిల్లలు భలే తొందరగా కలిసిపోతారు కదా. పసి మనసులు కదా, కుళ్ళు కుతంత్రం ఉండవు, ఇట్టే కలిసిపోతారు. నిజం చెప్పారు. ఉండు జ్యోతి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడే వద్దు సార్. మీ ఇంటికి వస్తే నేను ఇలాగేనా? పేపర్ చూస్తుండు, ఇప్పుడే వస్తాను. ఆంటీ, నీకు రెక్కల పడవ చేయటం వచ్చట కదా? వచ్చు. నీకెవరు చెప్పారు? రేఖ చెప్పింది. ఆంటీ, నాకు రెక్కల పడవ చేసివా? ఏం డాడీ చేయలేదా? డాడీకి రాదట, అందుకే నిన్ను అడిగాను, చేసివా? అవునదినా, పడవ చేసివా? పాపం దీప్తి అడుగుతోంది కదా. అలాగే ఉండండి. నమస్తే ధర్మతేజ గారు. అరే జ్యోతి, ఏమిటిలా వచ్చావు? దీప్తిని చూడాలని. అవును, సత్యాలేడా? ఉన్నారు, కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళారు. కూర్చోండి. థ్యాంక్ యూ. రా. హలో మీరా, ఏమిటి ఇలా వచ్చారు? వాకింగ్ కని వచ్చాను. మొన్నంత గొడవ జరిగితే నువ్వు నాతో చెప్పనే లేదుగా. ఓసారి నిన్ను దీప్తిని చూసి పెడదామని వచ్చాను. తీసుకోండి. థ్యాంక్ యూ. జ్యోతి,
సత్యనారాయణ నీ మీద చేయి చేసుకోవడం చూసి నేను షాక్ అయ్యాను. అంత తప్పు నేనేం చేశాను? ఆ పేపర్తో నువ్వు పడవ చేయడమే. పేపర్తో పడవ చేస్తున్నందుకు ఏకంగా కొడతారా? అది మామూలు పేపర్ కాదు, అతని ప్రాణమే అందులో. అవును జ్యోతి, ఆ పేపరు నువ్వు సరిగ్గా చూడలేదు. ఆ పేపర్ మీద సత్యనారాయణ ముఖాన్ని స్నేహ డ్రా చేసింది. స్నేహ జ్ఞాపకంగా ఆ పేపర్ దాచుకుని అందులోని తన ముఖంలో స్నేహను చూసుకుంటాడు. అసలే బతుకు పడవ పాడైపోయిన సత్యనారాయణ ఆ పేపరు పడవగా మారడం భరించలేకపోయాడు. ఏమిటి ధర్మతేజ్ గారు మీరు చెప్పేది? పేపర్ ఏమిటి, డ్రాయింగ్ ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం చేసుకునే మనిషి దొరికినప్పుడు అర్థమయ్యేలా చెప్పడమే మంచిదనుకుంటాను. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో నేను సబ్ కలెక్టర్గా ఉండేవాడిని.